హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సక్సెస్ఫుల్ గా అన్ని పండుగలు కూడా కంప్లీట్ చేసుకొని మనం నవరాత్రికి అయితే వచ్చేసాం. సో ఈ ఇయర్ నవరాత్రి కోసం నేను కొన్ని సారీస్ అయితే ఆర్డర్ చేశాను. ఇంకా మనం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చిందమ్మా వయ్యారి. ఈ వీడియోలో మనం చూడబోయే కలర్స్ అయితే ఎల్లో, రెడ్, ఎల్లో అండ్ వైలెట్, వైట్ అండ్ పింక్, గ్రీన్ అండ్ వైలెట్, ఇలా మొత్తం టోటల్ గా 5 డిఫరెంట్ కలర్స్ లో అయితే తీసుకున్నాను. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. ఫస్ట్ అయితే రెడ్ సారీని చూసేద్దాం. అసలు నవరాత్రిలో మనకి మెయిన్ ఉండాల్సిన కలరే రెడ్ అండ్ ఎల్లో కలర్స్. పెళ్లిళ్ళు గట్ట అయితే మనం ఏమైనా కట్టేస్తాం, కానీ అమ్మవారి పూజలు అనగానే మనకి స్టార్టింగ్ గుర్తొచ్చేది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ కలరే. సో ఈ రెడ్ కలర్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉందో. సారీ అంతా మనకి చిన్న చిన్న గోల్డెన్ జరీ బూటీస్ అయితే వచ్చాయి. పైన కిందన కూడా ఇలా చిన్న బార్డర్స్ అయితే వచ్చాయి. ఈ బ్లౌజ్ అయితే మనకి ఇలా ప్లెయిన్ వచ్చింది, జస్ట్ బార్డర్ అయితే మాత్రమే ఇచ్చారు. దీని మీద మనం గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, లేకపోతే సేమ్ కలర్ రెడ్ కలర్ మంచి పట్టు బ్లౌజ్ తో పేరప్ చేసినా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ లేస్ వేసిన తర్వాత నిజంగా చాలా ఇంకా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. దీని పైటన్స్ అయితే మనకి ఇలాగా లైన్స్ అయితే వచ్చాయి, ఫుల్ అంతా జరీ ఓవెనే. అండ్ ఈ సారీ అయితే మనకి గ్రీన్ అండ్ వైలెట్ కాంబినేషన్ లో వచ్చింది. పూర్తిగా సారీ అంతా కూడా చెక్స్ వచ్చాయి. పైన ఇలా చిన్న బార్డర్ వచ్చింది, అండ్ కిందనైతే ఇలా మనకి కొంచెం పెద్ద బార్డర్లో అయితే వచ్చింది. లైట్ వెయిట్ గా చాలా బాగుంది, కట్టుకున్నా కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది. సారీ అంతా కూడా మనకి సేమ్ డిజైన్. ఇంకా దీంట్లో ఇంకా ఈ మధ్యన ఈ సారీ చాలా ట్రెండింగ్ లోకి వచ్చింది, మీరు చూసారో లేదో. దీని బ్లౌజ్ అయితే మనకి ఇలాగా వైలెట్ కలర్ పైన గోల్డెన్ చిన్న చిన్న బుటీస్ తో అయితే వచ్చింది. నేనైతే ఇంకా నా దగ్గర ఉన్న స్ట్రెచబుల్ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను. లుక్ మాత్రం చాలా సూపర్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వస్తున్న సారీ అయితే మనకి వైట్ అండ్ పింక్. వీటిలో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నేనైతే వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాను. రేడియం కలర్ లా అనిపించింది నాకు, సో అందుకే అంత పెద్దగా ఇష్టపడలేదు నేనైతే. అండ్ జరీ కూడా కొంచెం లో క్వాలిటీగా అనిపించింది. అండ్ ప్రైస్ తగ్గనే క్వాలిటీ కూడా ఉంటుంది కదా. ప్రైస్ అయితే ఇది నేను జస్ట్ 550కి ఆర్డర్ చేశాను. బట్ మీషోలో మాత్రం పట్టు సారీస్ తక్కువ రేట్లో మాత్రం అసలు ప్రిఫర్ చేయకూడదు. ఇది నా సెకండ్ ఎక్స్పీరియన్స్. సారీ అంతా మనకి చెక్స్ తో చిన్న చిన్న పికాక్స్ అండ్ చిన్న చిన్న చక్రాలు డిజైన్ అయితే ఇచ్చారు. సారీ అంతా బ్లౌజ్ మాత్రం ఇలా లైన్స్ తో అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే గోల్డెన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంది. ఇదైతే చాలా బాగుంది, చూడడానికి చాలా స్టిఫ్ గా అనిపిస్తున్న క్లాత్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా డ్రేప్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా ఈ సారీ కూడా చాలా ఈ మధ్యన చాలా ట్రెండింగ్ అయ్యాయి. చాలా ట్రెండింగ్ అయిన సారీస్ మాత్రమే నేను తీసుకొచ్చాను. పైన అది కెమెరాలో చూసే కన్నా మనకి రియల్ గా చూస్తే నిజంగా దీని లుక్ అయితే తెలుస్తుంది. ఎలాంటి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే మెరూన్ పైన పేర్ చేశాను. ఓన్లీ పండుగలకే కాకుండా పెళ్లిల్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ కూడా ఎక్కువ ఏం కాదు, జస్ట్ 650 రూపీస్ రేంజ్ లోనే ఆర్డర్ చేశాను. అంటే పూర్తిగా ఇది సెల్ఫ్ డిజైన్ కాబట్టి మనకి దీంట్లో డిజైన్ క్లియర్ గా తెలియకపోవచ్చు, బట్ గోల్డెన్ షైన్ మాత్రం చూస్తున్నారా ఎంత బాగా వస్తుందో. అండ్ ఇంకా ఫైనల్ గా ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ లో ఈ సారీ అంటే ఎంత బాగుందంటే ఫుల్ లైట్ వెయిట్. ఇది నిజంగా ఈ 5 సారీస్ లో ఇదైతే నా ఫేవరెట్ వన్. కట్టుకోవడానికి కూడా చాలా తేలిగ్గా లైట్ వెయిట్ గా చాలా అందంగా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది. వీటిలో ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మనం గ్రీన్ సారీ చూసాం కదా, సేమ్ ఆ ప్యాటర్న్ లోనే వచ్చింది, బట్ అది చెక్స్ వచ్చాయి. ఇదైతే మనకి సారీ అంతా లైన్స్ అయితే వచ్చింది. దానిలాగే దీనికి కూడా కిందనంతా పెద్ద బార్డర్ వచ్చింది, పైన ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చింది. దీని బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. మనకి నియర్లీ 80 సెంటీమీటర్స్ పీస్ అయితే ఇచ్చారు. అంతా ఆల్ ఓవర్ గా మనకి ఇదంతా జరీ ఓవర్ వచ్చింది. మధ్య మధ్యలో చిన్న సీక్వెన్ వర్క్ కూడా వచ్చింది. సో గైస్, ఇదిగోని చూడండి. మరి మీకు అన్ని విప్పి చూపించి అన్ని అన్బాక్సింగ్ ఇచ్చి చూడండి అన్ని ఎలా చల్ల చెదరగా పడేసానో. ఇంకా నేను ఇవన్నీ ఎత్తి పెట్టుకొని నీట్ గా ఫోల్డ్ చేసుకొని టైలర్ దగ్గరికి వెళ్ళి బ్లౌజెస్ ఇచ్చుకొని నవరాత్రికి అయితే రెడీ అయిపోతాను. ఇంకా మరి మీరు కూడా లేట్ చేయకుండా చక్క ఈ సారీస్ అన్ని ఆర్డర్ పెట్టేసుకోండి. ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటున్నారా? డిస్క్రిప్షన్ బాక్స్ లో ఎవ్రీ ప్రొడక్ట్ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు మీషో కనెక్ట్ అవుతారు. అక్కడి నుంచి డైరెక్ట్ గా అయితే ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు. సో నాతో పాటు మీరు కూడా మరి ఇంకా నవరాత్రికి అయితే రెడీ అయిపోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని ఫాలో చేసి వీడియోని లైక్ చేసి నవరాత్రి సారీస్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ వీడియోని మస్ట్ గా వాళ్ళకైతే షేర్ చేయండి. ఫ్యూచర్ లో ఎప్పటికైనా యూజ్ అవుతుంది. వీడియోని మాత్రం తప్పకుండా సేవ్ చేసుకొని పెట్టండి. సో గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.